మనం ఇప్పుడు హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. భగవద్గీత శ్లోకాలకు అనుగుణంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్ట్ వేయటం జరిగింది. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. మహాభారత యుద్ధ సమయంలో వివసుడైన అర్జునునికి కర్తవ్య నిర్దేశం చేయడానికి భగవంతుడైన శ్రీకృష్ణుడే స్వయంగా ప్రవహించిన భగవద్గీత అనే అమృతధార వేదవ్యాసుని ద్వారా భూమికి చేరి యుగ యుగాలుగా విశ్వమానవాళికి జీవిత పరమార్థాన్ని, కర్తవ్య దీక్షను బోధిస్తూ సమగ్ర వ్యక్తిత్వ కరదీపికగా విశ్వగీతగా ఉంటుంది. మనిషికి కోరికలు ఎక్కువైతే క్రోధం పెరిగి జ్ఞానశక్తి నశించి బుద్ధిని కోల్పోతున్నాడు. పరమేశ్వరుడిని భక్తితో నిరంతరము చింతన చేసేవారి యోగక్షేమములు ఆ పరమేశ్వరుడే చూస్తాడు. కర్తవ్య కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. కర్మ ఫలము ఆశించకూడదు. ఫలాపేక్ష రహితంగా కర్మలు చేస్తూనే ఉండాలి. మనిషి జీవించి ఉండగానే కామాన్ని, క్రోధాన్ని అదుపు చేయగలగాలి. అలాంటి వాళ్ళే సుఖపడతారు. వాళ్ళనే యోగులు అంటారు. పండితులు శాస్త్ర సమ్మతమైన కర్మలనే చేయుదురు. వారు చేసే కర్మలన్నిటినీ జ్ఞానాగ్నితో భస్మము చేయగలరు. ప్రాణులన్నీ కూడా అన్నము నుండే జన్మిస్తూ ఉంటాయి. అన్నం మూలంగానే జీవిస్తూ ఉంటాయి. ఆ అన్నం ఉత్పత్తికి వర్షం ఆధారం.
ఆ వర్షము యజ్ఞము వలనే కురియును. శ్రద్ధ కలిగి ఇంద్రియమును జయించిన మనిషికి భగవత్ తత్వజ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానము కలిగిన వెంటనే పరమశాంతిని పొందుతాడు. మనసును నిగ్రహించి కుండలిని శక్తిని మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూర్వకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం పైన సహస్రారంకు చేర్చి ఓంకారంతో పరమాత్మలో ఐక్యం చెందటమే మోక్షం. యోగి అయిన వాడు తత్వరహస్యములను తెలుసుకుని తనకు లభించిన పుణ్యఫలమును కూడా వదిలి సనాతన పరమపదమును పొందుతాడు. మనుషుల యొక్క అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. ఆ జ్ఞానము వలన సచ్చిదానంద ఘన పరమాత్మ సూర్యుని వలె దర్శనమగును. శాస్త్రములను పట్టించుకోకుండా విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు సిద్ధిని పొందలేడు. ఇహపర సుఖములు లభించవు. సర్వవ్యాపితమైన చైతన్యము ప్రాణులన్నిటిలోనూ నిండి ఉన్నది. తనలో ఉన్న చైతన్యము ఇతర జీవుల్లో ఉన్న చైతన్యము ఒక్కటే. యోగి అయినవాడు దీనిని దర్శించగలడు. భక్తుడు మంచి బుద్ధితో, నిష్కామభావంతో పత్రము కానీ, పుష్పము కానీ, ఫలమును కానీ, జలమును కానీ సమర్పిస్తే భగవంతుడే ఆరగిస్తాడు. వెలుగులో ప్రయాణించేవాడు తిరిగి రాని పరమగతిని పొందుతాడు. చీకట్లో ప్రయాణించేవాడు జనన మరణ చక్రాల్లో ఇరుక్కుని మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఉంటాడు. బ్రహ్మ సృష్టి అంతయు కాలచక్రంలో తిరుగుతూ ఉంటుంది. కానీ పరమేశ్వరుడు కాలాతీతుడు. అదే పరంధామము, దివ్య నివాసము. బ్రహ్మం గురించి తెలుసుకున్న యోగి ఎన్నడూను మోహమునకు లోను కాడు. అంత్యకాలంలో సైతము బ్రహ్మానందమును అనుభవించును. ఎవరైతే కర్మలన్నిటినీ పరమాత్మకు వదిలేస్తాడో అలాంటి వ్యక్తి తామరాకు మీద నీటి బొట్టుల జీవితాన్ని సుఖమయం చేసుకుంటాడు.